ఓటీటీలో దొరికే బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఆర్ సిరీస్ మీద వీడియో చేయమని మనల్ని చాలా వ్యూవర్స్ అయితే అడిగారు. అయితే వాళ్ళ కోసం ఈ రోజు వీడియో. కానీ అవి తెలుగులోనే కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకైతే కాదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోతున్న మూవీస్ లో ఒకే ఒక తెలుగు థ్రిల్లర్ మాత్రమే ఉంది. మిగిలినవన్నీ వివిధ లాంగ్వేజెస్ కి అయితే చెందినది. సో అవేంటో చూసి థ్రిల్ అవ్వాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మన ఈ చిన్న ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ తో ముందుకు మీరే తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా మూవీస్ ఏంటో చూసేద్దాం. కేరళ త్రిశూర్లో జరిగే ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసిన మూవీ కమ్మటం. జస్ట్ ఒక తీగను లాగితే డొంక లాగినట్టు నైట్ టైం ట్రావెల్ చేస్తున్న ఒక పెద్ద ఆయనకి యాక్సిడెంట్ అయితే అవుతుంది. అయితే ఆ సీన్ లో తన ఒంటి మీద ఉన్న చైన్ అయితే మిస్ అవుతుంది. అయితే యాక్సిడెంట్ ఎలా జరిగింది, అసలు చైన్ పోవడానికి గల కారణం ఏంటి, ఇలాంటి విషయాలతో డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ అయితే మొదలెడుతుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకి తెలియని చాలా షాకింగ్ ఈవెంట్స్ అయితే బయటపడతాయి. అంత చిన్న చైన్ చాలా మందిని బిగ్ హెడ్స్ నే డిపార్ట్మెంట్ ముందు ఎలా నిలబెట్టిందో తెలియాలంటే ఈ కమ్మటం వెబ్ సిరీస్ అయితే చూడాలి. జస్ట్ 6 ఎపిసోడ్స్ ఉన్న వెబ్ సిరీస్ షార్ట్ గానే తెగిపోతుంది. కాబట్టి ఈజీగా చూసేయొచ్చు. ఒక 2 to 3 అవర్స్ మధ్యలో ఈ వెబ్ సిరీస్ ని మొత్తం చూసి పడేయొచ్చు. ఈ కేస్ ని ఇన్స్పెక్టర్ ఆంటోనియో జార్జ్ ఎలా ట్యాకిల్ చేశాడు, ఫైనల్ గా కల్పిట్స్ ని పట్టుకున్నాడా లేదా, ఇలాంటి విషయాలన్నీ ఒక ఇన్వెస్టిగేటివ్ పద్ధతిలో అయితే నడుస్తుంది. 1-2 సీన్లు అయితే ఫ్యామిలీతో చూడకుండా ఉండేలా ఇబ్బందికరంగా ఉంటే అవి కానీ స్కిప్ చేయగలిగితే ట్రై చేయొచ్చు. అండ్ ఈ మలయాళం సిరీస్ మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5. ఇప్పుడు చెప్పబోతుంది రివెంజ్ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇదొక స్పానిష్ థ్రిల్లర్ అన్నమాట. ఇసబెల్ అన్న ఒక గ్రాండ్ మదర్ కి 2 మనవరాళ్ళు అయితే ఉంటారు. అయితే అందులో చిన్నదాని కన్నా పెద్ద మనవరాలు అంటే చాలా ఇష్టం. అయితే పెద్ద మనవరాలు ఒక టీనేజర్ కాబట్టి ఈ వయసులో పార్టీస్ అండ్ పెప్స్ అయితే అక్కడ ఒక ఆన్వాయితీ. అలా తన ఫ్రెండ్ తో ఎంజాయ్ చేద్దామని బయటికి వెళ్లిన తను, అదే లేడీ ఫ్రెండ్ అండి, నాట్ జెంట్, అలా ఎంజాయ్ చేద్దాం పబ్ కి వెళ్ళి అని అనుకున్న తను సడన్ గా మిస్ అయితే అవుతుంది. ఇక చూసుకో, తన గ్రాండ్ మదర్ వెతకని చోటంటూ లేదు. తన కోసం పడే బాధ అంతా ఇంత కాదు. ఇక తన కోసం జరిపే ఇన్వెస్టిగేషన్ మామూలు ఉండదు అసలు. జస్ట్ 3 ఎపిసోడ్స్ ఉన్న ఈ మినీ సిరీస్ 1.5 అవర్లు అయితే లేపేయచ్చు. ముందు చెప్పినట్టు ఒక రివెంజ్ ఓరియంటెడ్ గా, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా మంచి రివ్యూస్ అయితే అందుకుంది. మెయిన్ గా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది సిరీస్ కి. ఈ సిరీస్ లో ఖచ్చితంగా కొన్ని అడల్ట్ సీన్స్ అయితే ఉంది. కాబట్టి ఫ్యామిలీతో కాకుండా సింగిల్ గా చూసి థ్రిల్ అవ్వండి. ఇక ఫైనల్ గా ఈ సిరీస్ ని చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5. హౌస్ వైఫ్ అయిన షైనీ ఒక అందమైన లేడీ. బెడ్ రిడెన్ అయిన తన అత్తయ్య మావయ్యని చూసుకుంటూ వాళ్ళింట్లోనే ఉంటూ డైలీ అలా కాలం గడిపేస్తూ ఉంటుంది. తనకి ఉన్న ఒకే ఒక టైం పాస్ తన బాయ్ ఫ్రెండ్ అయిన తన కాలేజ్ మేట్ అయిన కిరణ్. వాళ్ళిద్దరికి ఒక సీక్రెట్ అఫైర్ అయితే నడుస్తూ ఉంటుంది. అయితే ఈ మ్యాటర్ ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్త అయితే పడతారు. అయితే ఒకానొక టైంలో కిరణ్ తన ఇంటికి అయితే వస్తాడు. అది కూడా మిడ్ నైట్. వాళ్ళ అత్తయ్య మావయ్య ఉన్న అదే ఇంట్లోకి కిరణ్ వచ్చాక షైనీకి కిరణ్ కి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. అసలే కళ్ళు కనబడి తన మామయ్య, అసలు బెడ్ నుంచి పైకి లేగని తన అత్తయ్య, వీళ్ళు మాత్రమే ఉంటారు ఇంట్లో. అలాంటి వాళ్ళ దగ్గర వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చింది, ఆ నైట్ వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, అప్పుడే తెల్లారకూడదు ఇంకా ఉంటే బాగున్ను అన్న ఆలోచన నుంచి ఎంత త్వరగా తెల్లారితే బయటపడాలి అన్న ఆలోచనకి ఎలా మారారో తెలియాలంటే ఈ మూవీని అయితే చూడాలి. ఇది ఒక మలయాళం లాంగ్వేజ్ సర్వైవల్ అనుకోండి, సస్పెన్స్ అనుకోండి, అన్ని ఉంటాయి మూవీలో. అయితే ఖచ్చితంగా ఓన్లీ అడల్ట్స్ కి మాత్రమే, ఫ్యామిలీతో కూడా చూడొద్దు. ఈ సెన్సిటివ్ టాపిక్ ని థ్రిల్లర్ గా ఎలా మలిచారో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ప్రెసెంట్ ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5. రోహిత్ అనే ఒక లాయర్ తన వైఫ్ మీరా మిస్ అవుతుందని పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇస్తాడు. ఇదే టైంలో తన కోసం వెతకని చోటైతే లేదు. అయితే ఆ ఫ్రస్ట్రేషన్ లో తను ఒక యాక్సిడెంట్ కి అయితే గురి అవుతాడు. ఆ యాక్సిడెంట్ నుంచి తేరుకునే లోపు తన వైఫ్ మీరా అయితే తన పక్కన ఉంటుంది. అయితే ఇందులో ఏముంది బ్రో అని అనుకోవచ్చు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. అలా వచ్చింది తన వైఫ్ మీరా కాదని, తన వైఫ్ మీరా ఎక్కడికో వెళ్ళిందని మళ్ళీ పోలీసుల్ని తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాడు రోహిత్. అయితే అలా వచ్చిన వ్యక్తి ఎవరు, నిజంగానే తన వైఫ్ ఇంకెవరైనా, అసలు రోహిత్ కి ఏమైంది, అందరూ అనుకున్నట్టు తను ఒక ట్రామాలో ఉన్నాడా, తన మతిమరుపుకైతే గురయ్యాడా, ఇలాంటి విషయాలతో ఒక ఇన్వెస్టిగేటివ్ ధోరణిలో సస్పెన్స్ ని లాస్ట్ వరకు మెయింటైన్ చేస్తూ చాలా బాగా తీశారు ఈ కన్నడ వెబ్ సిరీస్ షోదా. జస్ట్ 6 ఎపిసోడ్స్ తో 2 నుంచి 3 గంటల మధ్యలో ఫుల్ గా కంప్లీట్ చేసేలా ఉంటుంది ఈ వెబ్ సిరీస్. ఎందుకంటే చిన్న ఎపిసోడ్స్ అన్నమాట. చివరికి రోహిత్ తన ఇబ్బందుల నుంచి ఎలా బయటపడ్డాడో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి. మంచి టైం పాస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అయితే తెలుగులో అయితే లేదు. ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25 out of 5.
తన లెఫ్ట్ హ్యాండ్ తనకి ఎదురైన ప్రమాదాన్ని తీసుకొచ్చింది అంటే మీరు నమ్ముతారా? అలాంటి ఒక కాన్సెప్ట్ తో తీసిన మూవీ ఎడగయ్యే అపఘాటకే కరణ, అంటే లెఫ్ట్ హ్యాండ్ ఇస్ ద కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అని దాని మీనింగ్ కన్నడలో. ఇది ఒక బ్లాక్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్. ఐటీ ప్రొఫెషనల్ అయిన లోహిత్ తన గర్ల్ ఫ్రెండ్ ని కలిసి ప్రపోజ్ చేద్దామని తన ఫ్లాట్ కి అయితే వెళ్తాడు. అయితే ఇదే టైంలో అనుకోని ఒక సిచ్యువేషన్ వల్ల తన ఒక మర్డర్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. చక్కగా ఒక డేట్ కి వెళ్దాం అనుకున్న తన ఆశలన్నీ ఎలా మట్టిపాలయ్యాయి. పక్కా గేటెడ్ కమ్యూనిటీలో ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ లో ఇరుక్కున్న ఈ బ్యాడ్ లక్కర్ లోహిత్ ఎలా తప్పించుకున్నాడు, అసలు తప్పించుకోగలిగాడా లేదా, ఇలాంటి విషయాలతో ఈ మూవీ చాలా ఎంజాయ్ చేస్తూ ఎట్ ఏ టైం ఇంట్రెస్ట్ కూడా కుదిర్చి ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంటుంది ఈ మూవీ. ఇంకా చెప్పాలంటే మన తెలుగులో ఉన్న మత్తు వదలరా టైప్ ఆఫ్ మూవీలా ఉంటుంది ఈ మూవీ. అంటే రెండు డిఫరెంట్ బట్ ఆ రేంజ్ లో ఉంటుందని చెప్తున్నా. మనోడు కర్మకాలి ఆ రాత్రి పడే పాటలు అన్ని ఇన్ని కాదు, మనకే పాపమని అనిపిస్తుంది. జాలి కూడా వస్తుందంటే ఎన్ని ఇబ్బందులు పడి ఉంటాడో మీరే గెస్ చేయొచ్చు. ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. కాకపోతే భాష అన్నది ఒక్కటి మాత్రం స్కిప్ చేయాలి, ఎందుకంటే తెలుగులో అయితే లేదు. పక్కా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ. మంచి మంచి ట్విస్ట్లతో ఇంకొంచెం థ్రిల్లింగ్ గా ఇంకొంచెం కామెడీగా సరదాగా సాగిపోతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ మూవీ మీకు కావాలనుకుంటే ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25 out of 5. మరాఠీ లాంగ్వేజెస్ నుంచి ఈ మధ్య మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్స్, అది కూడా హర్రర్ ఎలిమెంట్స్ ని ఇంక్లూడ్ చేసి మొత్తం ఇండస్ట్రీలన్నీ వాళ్ళ వైపు చూసేలా చేసుకుంటున్నారు. అలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్ వాళ్ళ పద్ధతిలో ఒక రకంగా తీస్తున్నారు. సో మంచి ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటున్నాయి. సో అలాంటి ఒక టైప్ ఆఫ్ మూవీ జరాన్. ఇది ఒక సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్. రాధా చిన్నప్పుడే తనని ఒక మంత్రగత్తె అయితే ఎత్తుకుని ఒక గదిలో అయితే బంధిస్తుంది. రాధా చిన్నప్పుడే ఒక మంత్రగత్తె అయితే తను ఒక గదిలో బంధించి తన చేత ఒక డిఫరెంట్ పూజలు అయితే చేయిస్తుంది. అయితే అంత చిన్న పిల్లైన రాధాని ఆ మంత్రగత్తె ఎందుకు బంధించింది, ఎందుకు అటువంటి పూజల్ని తన్ని కూర్చోబెట్టి చేసింది, ఆ తర్వాత రాధా లైఫ్ లో ఏం జరిగిందో తెలియాలంటే జరాన్ మూవీని అయితే చూడాలి. పెద్దయ్యాక రాధా తన హస్బెండ్ అండ్ కూతురుతో పీస్ఫుల్ గా లైఫ్ ని అయితే లీడ్ చేస్తుంటుంది. ఇదే టైంలో తన కూతురుతో తన అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత తన లైఫ్ లో ఎటువంటి మార్పులు వచ్చాయి, ఆ తర్వాత తన బిహేవియర్ లో కూడా ఎలాంటి మార్పులు వచ్చాయో తెలియాలంటే జరాన్ మూవీని అయితే చూడాలి. ఫస్ట్ హాఫ్ అంతా హర్రర్ ఎలిమెంట్స్ తో చాలా బాగా తీస్తూ సెకండ్ హాఫ్ వచ్చే ట్విస్ట్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ అయితే మతిపోతుంది, తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. కాకపోతే ఈ మూవీ కూడా తెలుగులో అయితే లేదు. క్లైమాక్స్ కి వెళ్లే కొద్దీ ఆ ట్విస్టింగ్ సీన్స్ అయితే పెరుగుతూనే ఉంటాయి, మైండ్ బ్లాక్ అవుతుంది లోపల అక్కడ. అలాంటి సీన్స్ తో ఉంటుంది ఈ మూవీ. లీడ్ క్యారెక్టర్ రాధా క్యారెక్టర్ పోషించిన అమృత సుభాష్ అయితే యాక్టింగ్ ని ఎరగదీసింది, వేరే లెవెల్. అసలు ఆస్కార్ కూడా తక్కువే అనిపిస్తుంది, అంత బాగా యాక్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ హర్రర్ సీన్స్ కాదు, తన్ని చూస్తేనే కొన్ని చోట్ల అయితే భయం వేస్తుంది, అంత బాగా చేసింది తను. సో ఖచ్చితంగా థ్రిల్లర్ లవర్స్ అయితే చూడండి, మిస్ అవ్వద్దు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 out of 5. 6 కాలేజ్ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు సరదాగా రీయూనైట్ అయితే అవుతుంటారు. అలా ఆ గ్రూప్ లో ఉన్న ఒక ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కి అయితే ఎంజాయ్ చేద్దామని, అది కూడా అడవిలో ఉండే ఆ గెస్ట్ హౌస్ కి అయితే వెళ్తారు. అలా వెళ్లి అక్కడ బోర్ కొడుతుంది అన్న టైంలో వాళ్ళు ఒక గేమ్ అయితే ప్లాన్ చేసుకుంటారు. ఆ గేమ్ పేరే మాఫియా, ఏ గేమ్ ఫర్ లైఫ్ అన్నది దీని ట్యాగ్. అసలు మాఫియా ఏంటి, గేమ్ ఏంటి, సరదాగా స్టార్ట్ చేసిన ఆ గేమ్ వాళ్ళ లైఫ్ నే ఎలా మార్చేసింది. అక్కడున్న 6 ఆ రాత్రి బతికితే చాలు దేవుడా అన్నట్టు ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ని చూడాలి. అండ్ మధ్యలో వాళ్ళ మధ్యకి వచ్చిన ఒక క్యారెక్టర్ ఇంకా ఆ సీన్స్ ని ఎన్హాన్స్ చేస్తూ మంచి థ్రిల్లింగ్నెస్ అయితే అందిస్తారు. ఫైనల్ గా ఇది కూడా ఒక ఇన్వెస్టిగేటివ్, ఒక సస్పెన్స్ సీన్ థ్రిల్లర్ గా మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వెబ్ సిరీస్ మీకు తెలుగులో కూడా ఉంది. సో ఒక మంచి టైం పాస్. సో థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళే కాదు అందరూ చూడొచ్చు, బట్ స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్, ఎందుకంటే కోర్ సబ్జెక్ట్ ఫుల్ అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి. సో ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 out of 5. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పిన మూవీస్ గనుక మీరు చూసి ఉన్నా లేకపోతే చూడబోతున్నా ఆ మూవీ కోసం అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోని వచ్చి అలా చూసి వెళ్ళిపోకుండా వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇంకొక మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకి వస్తా. టేక్ కేర్ అండ్ జై హింద్.